ఏంటంటే అంతకుముందు ఏంటంటే వికలాంగుల ఆఫీస్ నుంచే పెట్టేవాడు. ఇప్పుడు కూడా ప్రతి కార్పొరేషన్లో కూడా వికలాంగులు 100కి 5 కాడికి ఇవ్వాలని చెప్పి సర్క్యులేషన్ పంపించారు. దాని మీద మీరేమన్నా మండలంలో తెలియజేశారు అంటే మనం ఇంకెంతవరకు తెలియలేదు. సర్క్యులేషన్ పంపించుంటాడు దాన్ని పంపించాను, బీసీ కార్పొరేషన్ పంపించాను. మా దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత. నమస్తే, నా పేరు యోగ నాయశేషు, బావుపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా, అదేవిధంగా జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోనే మరి ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి ఈరోజు గ్రీవెన్స్ కార్యక్రమంలో మా ఒక దివ్యాంగుల ఒక సమస్యల మీద ఉపాధి హామీ పథకంలో తిరుగుపులు చేయాలని, దాని విధంగా దివ్యాంగులకి ఉపకరణాలు అందించాలని, అదేవిధంగా ఈ వికలాంగుల కోసం మరి ఈ గతంలో కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మరి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం కోసం లోన్స్ ఏర్పాటు చేసి ఉంటే, ఈ లోన్స్లో భాగంగానే దివ్యాంగులకి మరి 5% రిజర్వేషన్ 2016 హక్కుల చట్టం ప్రకారం 5% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఈరోజు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో మరి కర్లపాలెం మండల హెడ్ ఆఫీస్లో గ్రీవెన్స్ కార్యక్రమంలో మరి ఎండిఓ గారికి ఈ యొక్క మా యొక్క సమస్యలు తెలియజేసి ఉన్నాం. ఎండిఓ గారు దీని మీద పూర్తిగా పరిశీలించి మీకు సాధ్యత వారికి న్యాయం చేస్తానని చెప్పి తెలియజేసి ఉన్నాడు. అలాగే మరి మా ఒక కర్లపాలెం మండలం ఎండిఓ గారు మాకు చెప్పినట్టుగా మరి ఈ బాపట్ల జిల్లా పరిధిలో ప్రతి ఒక్కరు కూడా అలాగే పనిచేయాలని చెప్పి కూడా అధికారులకి మరి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం.